ప్రమాదం ఎటు నుంచి ఎటు వస్తుందో చెప్పలేం. నిద్రపోతాం మనం, నిద్రలో కూడా చనిపోవచ్చు. నిద్ర లేస్తాం, నిద్ర లేచిన తర్వాత కూడా ప్రమాదాలు జరగవచ్చు. ఎటు నుంచి ఎక్కడి నుంచి వస్తావో, ఎక్కడి నుంచి పొంచి ఉన్నావో మనం అంచనా వేయలేకపోతున్నాం. అది విమానం అనుకోండి, బస్సు అనుకోండి, రైలు అనుకోండి, కారు అనుకోండి, బైక్ అనుకోండి, ఇంకా వాహనాలు ఏదన్నా అనుకోండి, పడవ అనుకోండి. లాస్ట్కు ఎక్కడ ఎప్పుడు చనిపోతామో మన చేతుల్లో లేదు, ఆ భగవంతుని చేతుల్లోనే ఉందని మనం అనుకోవాలి అంతేగా. అంటే బస్సు డ్రైవర్ ఒక వివరాలు కూడా వచ్చినాయి మన దగ్గర. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ప్రమాదానికి గురైన బస్సు ఆర్టీసీ హైర్ వెహికల్ అద్దెగా గుర్తించారంట, అద్దె బస్సుగా. డ్రైవర్ పేరు దస్తగిరి బాబా అని పోలీసులు వెల్లడించారంట. బస్సు నెంబర్ TG 34TA 6534. ఈ తెల్లవారుజామున 4:40 బస్సు బయలుదేరిందంట. తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరింది. 6:15 అంటే తెల్లారుతుంది ప్రమాదానికి గురైంది. ఇక కండక్టర్ రాధ అనేట ఆమె స్వల్ప గాయాలతోటి బయటపడ్డదంట. ఎందుకంటే ఆమె లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వాళ్ళకి సీటు కండక్టర్కు. ఆమె స్వల్ప గాయాలతోటి బయటపడ్డదంట. ఎంత ఘోరం, ఎంత ఘోరం. చేవెళ్ళ రోడ్డు ప్రమాదం. ఇగో వీడియో చూడండి, మీకు కలిసి వేయచ్చు. ఈ దృశ్యాలు చూస్తుంటే మీకు బాధ అనిపించచ్చు, కలిసి వేయచ్చు. కానీ ఎంత ఘోరం. టిప్పర్ ఒక్కసారిగా పడిపోయింది. ఇగో చూడండి, టిప్పర్ పూర్తిగా పడి ఒరిగిపోయింది. టిప్పర్ పూర్తిగా ఒరిగిపోవడంతో ప్రయాణికుల మీద ఆ కంకర మొత్తం పడ్డది. కొందరేమో ఇక్కడి వరకు తేలుకొని ఏదో రకంగా ఇట్లా బయటకు వచ్చారు, కానీ పూర్తిగా రాలేకపోయారు, వాళ్ళు బతికినారు. కొందరు మునిగిపోయారు మొత్తం. చూడండి మీరు, ఏం ప్రమాదం. ఎవడన్నా ఊహిస్తాడా అండి? నాకు అర్థం కాదు. ఎవరన్నా ఊహిస్తారా? ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో లక్ష్యాలు అన్నీ మొత్తం సమాధి చేయబడ్డాయి, మొత్తం సమాధి చేయబడ్డాయి. ఇదిగో చూడండి మీరు, క్లియర్గా మీకు వీడియోలు ఉంది. టిప్పర్ అంటే మీకు తెలుసు, టిప్పర్ ఎంత బరువు ఉంటుంది. టిప్పరే బరువు ఉంటుంది టన్నుల కొద్ది. మనలో అలా కంకర. ఇక చూడండి ఏముందండి, ఆనవాళ్ళు లేదు, ఏం లేదు. ఆ షెడ్డుకే తప్ప బస్సు దేనికి పనికిరాదు. ఇక అంత ఘోరమైన ప్రమాదం. నాకు తెలిసి ఇది చరిత్రలో విషాద ఘటన, మామూలు ఘటన కదా ఆర్టీసీ చరిత్రలో.